అమరావతి జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి జయప్రదం చేయండి రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి రాష్ట్ర సదస్సును జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి వర్ధిల్లాలి ఉద్యోగుల ముందుగా మీడియా మిత్రులకు అభినందనలు. ఈరోజు ఏపీజేఏసీ అమరావతి బాపట్ల జిల్లా కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఈ కార్యవర్గ సమావేశ ప్రధాన ఎజెండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి బకాయి, అంటే మా డబ్బులు మాకు ఇవ్వ, మేము అదనంగా అలవెన్స్లో బోనస్లో లేదా ఇతరత్ర సౌకర్యాలు అడిగేటువంటి కార్యక్రమం కాకుండా మా డబ్బులు మాకివ్వండి అనేటువంటి నినాదంతో మరి రేపు ఈ నెల 28న రాష్ట్ర సదస్సు విజయవాడ మాకినేని బసవపురం ఆడిటోరియంలో జరుగుతాం. ప్రతి జిల్లా నుంచి మరి అత్యధిక ఉద్యోగులు నాయకులు ఈ రాష్ట్ర సదస్సు ఉన్నాం. ఈ రాష్ట్ర సదస్సులో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించబోతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 3 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చే నాటికి 28,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకి బకాయి ఉంది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చాక మరొక 20,000 కోట్ల రూపాయలు, మొత్తంగా చూస్తే సుమారుగా 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎంప్లాయీస్కి కానీ మరి ఈ ప్రభుత్వం బాకీ ఉంది. అదేవిధంగా చూస్తే గత 2022లో ఇచ్చినటువంటి పిఆర్సీ బకాయి నేటికి కూడా చెల్లించకపోవడం, అట్లాగే నేటికి 5 డిఏలు మరి ప్రకటించకపోవడం, మరి పక్క రాష్ట్రంలో మరి ఐఆర్ ప్రకటించి 2023 నుంచే పొందుతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో నేటికి కూడా ఐఆర్ని ప్రకటించకపోవడం, అదేవిధంగా పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఉద్యోగులు పొందుతున్నటువంటి వేతన వ్యత్యాసాలను కనుక ఒకసారి గమనిస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో గత పిఆర్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే 7% ఎక్కువ ఫిట్మెంట్ పొందారు. అదేవిధంగా రాష్ట్ర ఏర్పాటులో మరి తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ అనేటువంటి పేరుతో మరొక 1% వాళ్ళందరికీ మరి ప్రభుత్వం, అదేవిధంగా 2023 నుంచి ఐఆర్ రూపంలో మరొక 5% వారికి మరి ఆర్థిక వెసులుబాటు కల్పించడం జరిగింది. మొత్తంగా 13% మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఈపాటికే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పొందుతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ 5 డిఏలు ప్రకటించాల్సి ఉంది. 5 డిఏలు మొత్తంగా చూస్తే సుమారు 12%, అంటే 13% ఈపాటికే పొందుతున్నటువంటి వేతనం తెలంగాణ ఉద్యోగులు పొందుతున్నప్పటికీ మరలా అదనంగా బకాయి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 12%, 13 మరియు 12 కలిపితే మొత్తం 25% వేతనాన్ని మరి మన పొరుగు రాష్ట్రం, మన మిత్ర రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి తెలంగాణలో ఉద్యోగులు ఆంధ్ర ఉద్యోగుల కంటే ఎక్కువ పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకే రాష్ట్రం నుంచి, ఒకే పని విధానం నుంచి, ఒకే పని పద్ధతి నుంచి మరి ఇటీవలే వేరుపడినప్పటికీ కూడా మరి ఒక ఉద్యోగి సగటున అక్కడ ₹1,00,000 జీతం పొందితే ఇక్కడ అదే ఉద్యోగి 75,000 రూపాయలు పొందేటువంటి పరిస్థితి. అదేవిధంగా మా జీపీఎఫ్ డబ్బులు, రిటైర్డ్ అయినటువంటి వారి బెనిఫిట్స్, అదేవిధంగా సరెండర్ లీవ్ అనేది 5 ఏళ్ల నుంచే మర్చిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎర్న్ లీవ్ అనేది పెట్టుకోవడానికి వెసులుబాటే లేనటువంటి పరిస్థితి ఉంది. సో అనేక రూపాల్లో మా డబ్బులు, మరి మేము దాచుకున్నటువంటి డబ్బులు కూడా మాకు ఇవ్వనటువంటి పరిస్థితి మరి తీవ్రతరమైనటువంటి పరిస్థితి. అట్లాగే మేము డబ్బులు చెల్లించినప్పటికి కూడా ఎక్కడ కూడా ఆరోగ్యపరమైనటువంటి హెల్త్ స్కీము ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉద్యోగులు ఉన్నాం. అయితే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీద ఉద్యోగులు ఎంతో ఆశలు పెట్టుకున్న 2025 సెప్టెంబర్ 18వ తేదీన ముఖ్యమంత్రి గారే స్వయంగా
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చించి అతి త్వరలో ఒక నెల 2 నెలల లోపలే మీ సంబంధించినటువంటి బకాయిలు చెల్లించడంతో పాటుగా ఈ పాటికే పెండింగ్ ఉన్నటువంటి పిఆర్సి కమిషన్ను నియమించడం లేదా ఐఆర్ ప్రకటించడం, డిఏలను విడుదల చేస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఆయన గారు చర్చలు జరిపి ఇప్పుడు సంవత్సరంగా వస్తా ఉంది. మరలా ఇటీవల ఏపీజేఏసీ అమరావతి ఉద్యమానికి పిలిపిస్తే మరి ఈ జూలై 10-11 తేదీలలో మరి రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రులు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వంతో 2 దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ మరలా జూలై 22 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అన్ని ఉద్యోగ సంఘాలతోటి రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం చర్చలు జరిపినప్పటికి కూడా నేటికి ఒక్కటంటే ఒక్కటే ఏ విధమైనటువంటి విడుదల, ఏ విధమైనటువంటి ఆర్థిక ప్రయోజనం చేకూర్చేటువంటి ప్రకటన నేటికి కూడా రాకపోగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు 4వ తేదీన ప్రెస్ మీట్ పెట్టి ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఉద్యోగుల వేతనానికి మరి రాష్ట్ర బడ్జెట్లో సుమారుగా 90% ఖర్చు అవుతా ఉందని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం, శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయటం, శ్వేతపత్రం రిలీజ్ చేయడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. అదేవిధంగా సత్యదూరమైనటువంటి మాటలు చెప్పడాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర బడ్జెట్లో కాగ్ నివేదిక ప్రకారం కేవలం 37% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి మరి వేతనాల రూపంలో చెల్లిస్తున్నప్పటికీ కూడా దాన్ని 90%గా చూపించటం అనేది మరి ఈ చూపించేటువంటి ప్రక్రియని మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రజల్లోకి మా పైన దుష్ప్రభావం చూపించే విధంగా మరి ఈ ప్రకటనల్ని, ఈ వ్యాఖ్యానాల్ని మేము ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మేము అర్థం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళనలోకి, ఆవేదనలోకి ఉద్యోగులు వెళ్ళటానికి ఈ ప్రభుత్వమే కారణం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలకు కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. ప్రజలకి మేము చెప్తా ఉన్నాం, ఈ పాటికే మా చేత పని చేయించుకొని, ఈ పాటికే ప్రభుత్వం నిర్దేశించినటువంటి పద్ధతిలో ఉద్యోగాలు చేయించుకొని మాకు ఇవ్వాల్సినటువంటి వేతనాన్ని మేము అడుగుతా ఉన్నాం. మాకు ప్రకటించాల్సిన వాటినే మేము అడుగుతా ఉన్నాం. 2022 నుంచి పిఆర్సి బకాయిలు మాకు చెల్లించాలి. అదేవిధంగా ఇప్పటికీ ప్రతి 6 మాసాలకి డిఏలు రిలీజ్ చేయాల్సినటువంటి కూడా మరి ధరలకు అనుగుణంగా ప్రకటించాల్సినటువంటి కరువు భత్యాన్ని రిలీజ్ చేయాల్సి ఉన్నప్పటికి కూడా ఇప్పటికీ రిలీజ్ చేయకపోవడం అంటే మా డబ్బులు మాకేమని అడుగుతా ఉన్నాం. మీరు ఈ పాటికే మేనిఫెస్టోలో అద్భుతమైనటువంటి హామీలు ఇంకా చాలా ఇచ్చినప్పటికీ మేము వాటిని ఎక్కడ అడగటం లేదు, బోనస్లు కోరట్లేదు, ప్రత్యేక అలవెన్సులు ఇవ్వమని మేము కోరట్లేదు. కేవలం మేము శ్రమ చేసి దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు లేదా మా శ్రమ తాలూకా ఇంకా మీరు చెల్లించని డబ్బులు మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప వేరే డబ్బులు కాదు. సో మా డబ్బులు మాకివ్వండి అన్న నిదానంతో ఈరోజు ఈ నెలలో 28వ తేదీన విజయవాడ నడిబొడ్డులో ఉద్యోగులు రాష్ట్ర సదస్సు పేరుతో కథం దొక్కుతా ఉన్నారు. ఆ రాష్ట్ర సదస్సులో 1వ తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఎన్ని రూపాల్లో చేయాలనేటువంటి దిశానిర్దేశాన్ని ప్రకటించబోతా ఉన్నారు. కాబట్టి మేము ఈ జిల్లా నుంచి రాష్ట్ర సదస్సుకి ఎంత మాత్రం హాజరవ్వాలి, మనం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి రిటైర్డ్ ఉద్యోగి, ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగి మరి హాజరయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఈరోజు ఈ జిల్లా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మేము మా బాపట్ల జిల్లా నుంచి అద్భుతమైనటువంటి మరి సమీకరణతోటి ఈ రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయడానికి సమిష్టిగా కృషి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం.